మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అర్ధరాత్రి అవటంతో రూ. 1,00,00,000 డబ్బు తీసుకువెళ్ళటానికి యువరాజు నిషి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. గోడ దూకి ముసుగు వేసుకొని ఎవరూ గమనించకుండా నేరుగా లోపలికి వస్తాడు. అబ్బోడా వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని యువరాజుని చూసిన వైజయంతి ఒక్కసారిగా యువరాజుని గుండెలకి హత్తుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. రా అబ్బోడా రా అని గదిలోకి వెళ్ళి నిషి, వైజయంతి, యువరాజు, కమలాకర్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి బాబాయ్, 2 రోజుల్లో మా పాస్పోర్ట్లు అన్నీ కూడా రెడీ అయిపోతాయి. ఆ తర్వాత నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంట్లో ఎవరికి డౌట్ రాకుండా, ఎవరు చూడకుండా నిషిని నేను చెప్పిన ప్లేస్కి తీసుకొచ్చి వదిలేయండి. నేను నిషి కలిసి దుబాయ్కి వెళ్ళిపోతాము. అప్పుడు మమ్మల్ని ఎవరు చూడకూడదు. మేము వెళ్ళిపోయిన తర్వాత ఏం తెలిసినా పర్వాలేదు అని యువరాజ్ అంటాడు. అలాగే యువరాజ్ అని కమలాకర్ అంటాడు. అప్పుడే వైజయంతి డబ్బులున్న రూ. 1,00,00,000 బ్యాగును తీసుకొచ్చి, అబ్బోడా ఇదిగో అబ్బోడా, తీసుకొని తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఇంట్లో ఎవరైనా చూస్తే నీకే ప్రమాదం అవుతుంది. సరే కానీ నీకింకా ఎంత డబ్బు కావాలన్నా అడుగు అబ్బోడా, నేను నీకు ఇస్తాను అని వైజయంతి అంటుంది. అలాగే అమ్మా, ఇక్కడే ఉంటే ఇంకా నాకు చాలా ప్రమాదం. మళ్ళీ ఎవరైనా చూస్తారు. నేను కూడా బయలుదేరి వెళ్తున్నా అని అనడంతో పద పద అని అందరూ కూడా బ్యాగ్ పట్టుకొని మెట్లు దిగి వస్తూ ఉంటారు. కౌశికి, ధాత్రి, కేదార్ ఎవరి గదుల్లో వాళ్ళు మంచి నిద్రలో ఉంటారు. అప్పుడే యువరాజ్ బ్యాగ్ పట్టుకొని మెట్లు దిగుతూ అక్కడ ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ కుండీని పొరపాటున కింద తోసేస్తాడు. దాంతో అది కాస్త కింద పడిపోయి చాలా పెద్ద సౌండ్ అయిపోతుంది. యువరాజ్ అయితే 2-3 పల్టీలు కొట్టి కింద పడిపోయి ఉంటాడు. యువరాజ్ జాగ్రత్త జాగ్రత్త, నీకేమీ కాలేదు కదా అని కమలాకర్, నిషి అడుగుతూ ఉంటారు. త్వరగా వెళ్ళు, మళ్ళీ ఈ సౌండ్కి ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చేస్తారు. వెళ్ళు యువరాజ్ వెళ్ళు అని కమలాకర్, నిషి చెప్తూ ఉంటే అప్పటికే ఏంటా సౌండ్ అని కౌశికి నిద్రలేస్తుంది. ఇక ధాత్రి, కేదార్ ఇద్దరూ కూడా లేచి పైనుంచి ఎవరబ్బా అని కిందికి చూస్తూ ఉంటారు. అప్పుడే యువరాజ్ అక్కడ ఉంటాడు. యువరాజ్ కేదార్ అని ధాత్రి చూపిస్తూ ఉంటుంది. మరి ధాత్రి ఇప్పుడైనా యువరాజ్ని పట్టుకుంటుందా, లేకుంటే ఇప్పుడు కూడా యువరాజ్ పారిపోతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.